అంతకుముందు కామెతోపు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆటో వాళ్ళు కూడా సరిగ్గా తోలడానికి ఇబ్బంది ఉండేది. చాలా పెద్ద పెద్ద గోతులు, వాటర్ మోకాళ్ళ లోతు వాటర్ ఉండేవి. చాలా దారుణంగా ఉండేదండి. జనాలకి ఇబ్బంది. స్కూల్ టైం కి అయితే అక్కడ క్యాండీ దగ్గర ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ దాకా టైం వేస్ట్ అయిపోయేది. స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ పొద్దున్నే కొంచెం రష్ గా ఉండేది, బాగా ఇబ్బంది అయ్యేదండి. ట్రాఫిక్ ఇబ్బంది. ఏది వెళ్ళాలన్నా కానూరు మెయిన్ రోడ్ నుంచి రావాల్సింది. టాటనగర్ వెళ్ళాలన్నా సరే, ఎక్కడికైనా వెళ్ళాలన్నా 1-2 నెలల నుంచి రోడ్ చాలా బాగుందండి. ఇప్పుడు రోడ్ వేయడం వల్ల ఏంటంటే ఎటు వెళ్ళినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. డ్రైనేజీలు కూడా బాగా కట్టారు. రోడ్డు బాగుంది. అందువల్ల గతానికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. ఎమ్మెల్యే గారు ఎవ్రీడే మార్నింగ్ వాకింగ్ వస్తారు, బండి మీద వచ్చి అన్ని చూస్తారు. అన్ని అక్కడ ఏం పనులు జరుగుతుంది చూసుకుని వెళ్తారు. బండి వేసుకొని తిరుగుతున్నారు, రోడ్లన్నీ చూసుకుంటున్నారు. చాలా బాగుందండి. నా పేరు షేక్ బాజీ అండి. 3 సంవత్సరాల మట్టి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం, పళ్ళ వ్యాపారం. రోడ్డు వేసిన చాలా బాగుంది సార్. ఇంతకుముందు బాగా ఇబ్బంది పడేవాళ్ళు. రోడ్డు మీద నీళ్లు కూడా ఎటు పోయేవి కదా, అసలు చాలా మంది పడిపోతా కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే చాలా బాగుంది. ఎలా ఉండేదండి రోడ్డు పరిస్థితి? రోడ్డు బాగా పెద్ద పెద్ద గోతులు అండి. బండి వేసి వెళ్ళాలంటే పడిపోతాం అని చెప్పి భయం వేసేది. అసలు అంత ఘోరంగా ఉండేది. రోడ్డు అసలు బాగుండేది కాదు. రోడ్ వేసిన తర్వాత చాలా బాగుంది సార్. ముందు ఎవరెవరు ఇబ్బంది బాగా పడేవాళ్ళు? స్కూల్ పిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి బాగా ఇబ్బంది పడేవాళ్ళు అండి. బైకుల మీద వెళ్ళేవాళ్ళు కూడా, ఆటోలు కూడా బాగా ఇబ్బందిగా వెళ్ళాయి. అసలు ఆ రోడ్డు బాగుంది కదా, పెద్ద పెద్ద గోతులు. రోడ్ వేసిన తర్వాత బాగుంది సార్, చాలా బాగుంది. వస్తారండి. రోజు పొద్దున పూట ప్రసాద్ గారు వస్తారండి. బుల్లెట్ వేసి వస్తారు, వచ్చి సైడ్ కావాలంటే రోడ్ ఏంటి అంతా చెక్ చేస్తా ఉంటారు. బాగా చేశారండి. చాలా బాగుంది సార్, చాలా బాగా చేశారండి. రోడ్డు వేసారు ముఖ్యంగా మెయిన్ బాగుంది. జరుగుతుంది సార్. అయిపోయింది కానీ డ్రైనేజ్ చాలా మటుకు అయిపోయింది. రోడ్డు కూడా అయిపోయింది. ఎక్కడన్నా చిన్న చిన్న రిపేర్లు ఉండి చేస్తాం. చాలా బాగుంది.